నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్. నేను ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది డ్వాక్రా మహిళలకు దసరా కానుకలు అయితే ఇవ్వబోతున్నారండి ముఖ్యమంత్రి గారు. అయితే ఎవరికి దసరా కానుకలు అనేవి ఇవ్వబోతున్నారు, ఏ జిల్లాల వారికి ముందుగా ఇవ్వబోతున్నారు, అదేవిధంగా ఈ యొక్క పేర్ల లిస్ట్ కూడా వచ్చేసిందండి. ఈ దసరా కానుకలు అయితే అందరికీ ఇవ్వడం లేదండి, కొంతమందికి మాత్రమే ఈ దసరా కానుక అయితే ఇవ్వబోతున్నారు. ఇది ప్రభుత్వమే తీసుకున్నటువంటి నిర్ణయం అండి. మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మహిళల్లో కొంతమందికి దసరా పండుగ రోజున అక్షరాల 10,000 రూపాయలు తమ అకౌంట్లోకి అయితే జమ చేయబోతున్నారండి. అయితే ఈ దసరా పండుగ కానుక అనేది అందరికీ వర్తించదండి, డ్వాక్రా మహిళల్లో కొంతమందికి మాత్రమే వర్తిస్తుందండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్లలో డ్వాక్రా మహిళలు అయితే ఉండడం జరిగిందండి. మరి అందరికీ కాదు కాబట్టి కొంతమందికే ఈ యొక్క 10,000 రూపాయలు దసరా పండుగ కానుక అనేది అందజేస్తున్నారు. కాబట్టి దసరా పండుగ రోజునే అందరికీ తమ ఖాతాలో డబ్బులు అనేవి జమ కావు. కాబట్టి ముందుగా 10 జిల్లాలకైతే 10 జిల్లాలను మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఆ 10 జిల్లాల పేర్లు అయితే మనకి లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. మరి తాజాగా రిలీజ్ చేసినటువంటి యొక్క లిస్టులో మీ యొక్క జిల్లా కానీ, అదేవిధంగా మీ మండలం, మీ ఊరి పేరు ఖచ్చితంగా ఉన్నాయా లేదా అనేది కూడా తెలుసుకోవచ్చండి. అలాగే అదృష్టం ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ యొక్క దసరా పండుగ కానుకగా 10,000 రూపాయలు అనేవి వస్తాయండి, అందరికైతే రావు. మరి ఈ 10,000 రూపాయలు ఎవరికి రాబోతున్నాయా అనే దాంతో పాటుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు అదిరిపోయే మరొక శుభవార్త అయితే చెప్పిందండి కూటమి ప్రభుత్వం. మరి ఈ 10,000 రూపాయలతో పాటుగా డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు చొప్పున ఇవ్వబోతున్నారండి. మరి ఈ 3 లక్షలు అనేవి ఏ విధంగా ఇవ్వబోతున్నారు, దీనికి వడ్డీ కట్టాలా, కట్టనవసరం లేదా, తిరిగి అసలు 3 లక్షలు కట్టాలా, కట్టనవసరం లేదా అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొదటి నుంచి చివరి వరకు క్లియర్గా చూడండి, అప్పుడే మీకు ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి క్లియర్గా అర్థమవుతాయి. వీడియోని ఎవరైనా సరే మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా వీడియోని మీకు దగ్గరలో ఉన్నటువంటి మీకు తెలిసినటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా షేర్ చేయండి. దాని ద్వారా వాళ్ళు కూడా ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క 3 లక్షల రూపాయలతో పాటుగా 10,000 రూపాయలు దసరా కానుక పొందే అవకాశం అయితే ఉంటుందండి. మరి వీడియోని అయితే లైక్ చేయండి, ఖచ్చితంగా 10 మందికి అయితే ఉపయోగపడుతుంది. ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే అసలు ఈ దసరా కానుకలు అనేవి ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, ఏ ఏ గ్రూపుల ద్వారా ఇవ్వబోతున్నారు అనే పూర్తి విషయంతో పాటుగా అయితే ముందుగా ఒక్కొక్క మహిళకు 3 లక్షల రూపాయలు చొప్పున అయితే ఇవ్వబోతున్నారండి. అరే ఈ 3 లక్షల రూపాయలు ఏ విధంగా ఇవ్వబోతున్నారు, ఏ పథకం ద్వారా ఇవ్వబోతున్నారు అని చూసుకున్నట్లయితే కనుక మరి డ్వాక్రా గ్రూప్లో ఉన్నటువంటి ఒక్కొక్క మహిళకి 3 లక్షల రూపాయలు చొప్పున ఇస్తానని చెప్పాను కదండి. అదేంటంటే శ్రీనిధి లోన్స్ అండి. ఒక్కొక్క మహిళకి 3 లక్షల రూపాయల చొప్పున శ్రీనిధి లోన్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఈ శ్రీనిధి లోన్స్ అనేవి గ్రూపుకి 10 మంది ఉంటారు కాబట్టి సంవత్సరానికి ఆ గ్రూప్ నుంచి 10 మంది సభ్యుల నుంచి 3 సభ్యులను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ 3 కూడా మీరే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ సంవత్సరానికి అధికంగా ఎవరికైతే ఈ డబ్బులు కావాలి, కంపల్సరీగా మాకు లోన్స్ కావాలి అనుకుంటారో వారందరూ కూడా, వారు 3 కూడా ఈ యొక్క లోన్స్కి అయితే ముందుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ ముగ్గురికి 3 లక్షలు కాదండి, ఒక్కొక్కరికి 3 లక్షల చొప్పున 3కి 9 లక్షల రూపాయలు అయితే శ్రీనిధి లోన్స్ అయితే ఇస్తారండి. మరి ఈ శ్రీనిధి లోన్స్ అనేవి ద్వారా మీరు 3 లక్షల రూపాయలు పొందాలంటే ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీ యొక్క పై అధికారి అంటే సిఏ, మీ యొక్క గ్రూప్ సిఏ ద్వారా మీరు దీనికోసం అయితే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే 3కి మాత్రమే 3 లక్షల రూపాయలు చొప్పున ఇస్తే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అని చాలామంది అయితే అనుకోవచ్చండి. మనకి ప్రభుత్వం ఈ యొక్క 10 సభ్యుల నుంచి 10 మంది నుంచి కేవలం 3కి మాత్రమే ఈ యొక్క అవకాశం అయితే కల్పిస్తుందండి. ఈ శ్రీనిధి పథకం ద్వారా, శ్రీనిధి లోన్స్ ద్వారా ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు చొప్పున 9 లక్షలు అయితే ఇవ్వబోతుందండి. అయితే 3కి మాత్రమే అవకాశం కల్పిస్తే మిగిలినటువంటి 7గురికి మళ్ళీ వర్తిస్తుందా, వారి పరిస్థితి ఏంటి అని చాలామంది అయితే అనుకోవచ్చండి. ఒక డ్వాక్రా గ్రూప్ నుంచి 10 మంది సభ్యుల నుంచి 3ని ఈ సంవత్సరం సెలెక్ట్ చేస్తారు కాబట్టి వచ్చే సంవత్సరం 2026 జనవరిన ఈ 3కి తప్పించి మరొక 3కి ఈ యొక్క శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ అయితే ఇవ్వబోతున్నారండి. అదేవిధంగా తర్వాత సంవత్సరం జనవరిలో ఎవరికైతే 6గురికి లోన్స్ అయితే అప్పటికే వచ్చి ఉంటాయో మిగిలినటువంటి 4గురికి ఒకేసారి ఈ శ్రీనిధి పథకం ద్వారా ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు చొప్పున అందించబోతున్నారండి. అంటే ఒక్కో సంవత్సరం ఒక డ్వాక్రా గ్రూప్ నుంచి 3 సభ్యులను అయితే ఎన్నుకోవడం జరుగుతుందండి. ఆ 3 సభ్యులకు ఈ యొక్క శ్రీనిధి పథకం ద్వారా శ్రీనిధి లోన్స్ అయితే ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయల చొప్పున 9 లక్షలు అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఎవరికైతే లోన్స్ వచ్చాయో వాళ్ళని తప్పించి రిమైనింగ్ 3కి తర్వాత చివరిగా మిగిలినటువంటి 4గురికి ఈ విధంగా 10 మంది సభ్యులకు కూడా ఒక్కొక్కరికి 3 లక్షల రూపాయలు చొప్పున శ్రీనిధి నుంచి డ్వాక్రా గ్రూప్ తరపున ఈ యొక్క లోన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అయితే కొంతమంది డ్వాక్రా మహిళలు ఈ యొక్క శ్రీనిధి లోన్స్ పైన ఒక్కరికి 3 లక్షల రూపాయలు చొప్పున 3కి మాత్రమే ఇవ్వడం పైన అభ్యంతరం అయితే తెలపడం జరిగిందండి.
దీనికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి వెంటనే ఎవరైతే ఈ యొక్క 9 లక్షలు ఒక 10 మంది గ్రూప్ నుంచి ముగ్గురికి 9 లక్షలు పొందుతారో ఈ యొక్క 9 లక్షలని ఆ 10 మంది కూడా పంచుకునే విధంగా ఒక అవకాశం అయితే కల్పించారండి. అంటే అది ఖచ్చితంగా మీ యొక్క గ్రూప్ సభ్యుల మీద ఆధారపడి ఉంటుందండి. ముగ్గురికి 9 లక్షలు చొప్పున తీసుకోవడం లేదంటే ఆ 9 లక్షని 10 మంది పంచుకోవడం అనేది ఖచ్చితంగా మీ యొక్క 10 మంది ఉద్దేశం మీద ఆధారపడి ఉంటుందండి. ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఒక గ్రూప్ నుంచి ఒక 10 మంది సభ్యులైనటువంటి గ్రూప్ నుంచి డ్వాక్రా గ్రూప్ నుంచి ఒక ముగ్గురికి మాత్రమే ఈ యొక్క అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం అయితే ఈ యొక్క శ్రీనిధి లోన్స్ని అయితే ప్రారంభించడం జరిగిందండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క గ్రూప్ నుంచి ముగ్గురికి 3 లక్షల రూపాయల చొప్పున లోన్స్ ఇవ్వడమే కాదండి, ఖచ్చితంగా ఇవి 0 వడ్డీ రుణాలండి. అంటే ఈ యొక్క శ్రీనిధి లోన్స్కి మీరు ఎటువంటి వడ్డీ కూడా కట్టనవసరం లేదు. మరి అసలు కట్టాలంటే ఖచ్చితంగా అసలు అయితే కట్టవలసి ఉంటుందండి. ఎవరైతే 3 లక్షల రూపాయల చొప్పున తీసుకున్నారో వారందరూ కూడా నెలకి 3,000 రూపాయల చొప్పున మీరైతే కట్టవలసి ఉంటుందండి. కానీ ఈ యొక్క లోన్స్ అనేవి శ్రీనిధి లోన్స్ అనేవి మీరు తీసుకున్న డబ్బులు అనేవి ఖచ్చితంగా టైం టు టైం అనేది కట్టాలండి. ఒక్క నెల కూడా పెండింగ్ లేకుండా ఎవరైతే కంటిన్యూస్గా కడతారో వారికైతే 0 వడ్డీతో ఈ యొక్క డబ్బుల యొక్క అప్పు అనేది తీరుతుందండి. లేదంటే వాళ్ళకి ఏమవుతుందంటే డబల్ వడ్డీ అనేది పడుతుంది. ఒక్కసారి కనుక మీ యొక్క లోన్స్ అనేవి క్లియర్ అయిపోతే మీరు తీసుకున్నటువంటి 3 లక్షల అప్పు అనేది క్లియర్ అయిపోతే మళ్ళీ ఇదే విధంగా ప్రభుత్వం అయితే శ్రీనిధి ద్వారా లోన్స్ అయితే ఇస్తుందండి. ఇక ఈ యొక్క శ్రీనిధి పథకం పైన వచ్చేటువంటి లోన్స్కి డేట్ కూడా అయితే ఫిక్స్ చేయడం జరిగిందండి. ఈ యొక్క శ్రీనిధి లోన్స్ అనేవి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభించబోతున్నారండి. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా రెండవ శుభవార్త ఏంటంటే దసరా పండుగ కానుకగా ఒక్కొక్క మహిళకు 10,000 రూపాయలు అయితే అందజేయబోతున్నారండి. అయితే ఈ దసరా కానుకలు అనేవి అందరికీ కాదండి, కేవలం కొంతమందికి మాత్రమే వర్తిస్తుంది. ఎవరికి వర్తిస్తుందంటే ఎవరైతే ఇప్పటి వరకు డ్వాక్రా సంఘాలలో డ్వాక్రా లోన్స్ తీసుకున్నారో వారందరూ కూడా ప్రతి నెల కూడా 5వ తారీఖు లోపు ఎవరైతే కట్టేశారో ఎటువంటి బాకీలు లేకుండా ఎటువంటి రుణాలు లేకుండా ప్రతి నెల కూడా 5వ తారీఖు లోపు ఎవరైతే కట్టేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క దసరా కానుకలు 10,000 రూపాయలు అనేవి ఇవ్వబోతున్నారండి. ఒక గ్రూప్లో 5 మంది ప్రతి నెల 5వ తారీఖు లోపు కట్టేసుకున్నట్లయితే మిగిలిన 5 మంది కట్టకుండా ఉన్నట్లయితే వారికి కూడా ఆ 10 మందికి కూడా ఈ యొక్క దసరా కానుకలు అనేవి రావండి. గ్రూప్లో ఉన్నటువంటి 10 మంది సభ్యులు కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా యొక్క లోన్స్ అనేవి కట్టుకున్నట్లయితే వారికి మాత్రమే ఈ దసరా కానుకలు అనేవి వర్తిస్తాయి. ఈ సంవత్సరం యొక్క దసరా పండుగ కానుకగా 10,000 రూపాయలు మీరు మిస్ అయినప్పటికీ వచ్చే సంవత్సరం కూడా ఇదే విధంగా ఇచ్చే అవకాశం అయితే ఉందండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క డ్వాక్రా గ్రూపుల్లో లోన్ తీసుకున్నవారు 10 మంది సభ్యులు కూడా పర్ఫెక్ట్గా యొక్క గ్రూప్ని మెయింటైన్ చేసుకునే విధంగా అయితే చూసుకోవాల్సి ఉంటుందండి. అలా చేయడం ద్వారా వచ్చే సంవత్సరం కూడా ఈ యొక్క దసరా పండుగ కానుకలు అనేవి ఖచ్చితంగా మీరు పొందే అవకాశం అయితే ఉంటుందండి. అయితే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా ఒకే రోజున డబ్బు అనేది జమ చేయడం అనేది కష్టం కాబట్టి ముందుగా 10 జిల్లాలను అయితే సెలెక్ట్ చేయడం జరిగిందండి. మరి ఈ 10 జిల్లాల్లో మీ జిల్లా ఉందా లేదో ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం అయితే ఉందండి. మరి ఆ 10 జిల్లాలు ఏంటో నేను ఇక్కడ చెప్తున్నానండి. మరి ముందుగా సెలెక్ట్ చేసినటువంటి 10 జిల్లాల పేర్లు చూసుకున్నట్లయితే కనుక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, అనకాపల్లి, ఏలూరు, కృష్ణా జిల్లా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లా, ఈ విధంగా 10 జిల్లాలు కాదండి 11 జిల్లాలను అయితే ముందుగా సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ 11 జిల్లాల వారికి దసరా పండుగ రోజున దసరా పండుగ కానుకగా 10,000 రూపాయలు అయితే జమ చేయబోతున్నారండి. వీడియో అనేది మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అని అనుకుంటున్నానండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మరి ఎక్కువ మందికి ఈ వీడియో అనేది రీచ్ అయ్యి ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.